హలో అండి, చూసారా ఇక్కడ మా చోట అన్నయ్య మా మమ్మీ కలిసి ఏం కోస్తున్నారు అనుకుంటున్నారా? అదేం లేదండి, బూడిద గుమ్మడికాయ మాట. రేపు పెట్టుకుంటున్నాము బూడిద గుమ్మడికాయ. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, అందుకని బూడిద గుమ్మడికాయతో వడియాలు పెడుతున్నాము అంటండి. అందుకే ముందర రోజు ప్రాసెస్ ఉంటుంది. ఏం లేదండి, బూడిద గుమ్మడికాయ కడిగేసుకుని బాగా పొడి బట్టతో తుడిసేసుకొని ఇంకోండి ఇలా 2 చక్కలుగా కోసుకొని అలా చిరుకులుగా స్లైసెస్లా కోసుకుని ఇంకోండి ఇలా చిన్న చిన్న ముక్కలు అమ్మ ఒకసారి చూపించాం. ఇంకోండి ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుంటారు. మీకు అన్నీ కట్ చేసుకున్న తర్వాత లాస్ట్ అయితే చూపిస్తాను. సో వెయిట్ చేయండి. బాయ్. హలో అండి, నిన్న మా చిన్నన్నయ్య మా అమ్మగారు కలిపి గుమ్మడి వడియాలు అని చెప్పి గుమ్మడికాయ కట్ చేశారని చెప్పించాను కదా, ఆ చిన్న వీడియో. ఇదైతే నిన్న నుంచి సాల్ట్ వేసేసి కల్లుప్పు ఇలాగా వాసన కట్టేసి ఎత్తి పెట్టేశారండి. అలా ఎత్తి పెట్టుకున్నప్పుడు ఇంకోండి దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయి మనకైతే ఇలాగా అవుతాయండి. ఇలాగా వాటర్ అంతా పోయి ఇప్పుడు ఈ ముక్కల్ని వాసన ఇప్పేసుకుని ఇలా చేసుకోవాలండి. మినప్పిండి వేసినప్పుడు చూపిస్తానండి, అది ఎలా రుబ్బేమో ఎలా చేసామో వేసి చేయండి. ఇదిగోండి ఈ గుమ్మడి వడియాలకి అయితే పిండి అన్నది మనకి ఈ గారెల పిండి రుబ్బుకుంటాం చూసారా, మా అన్నయ్య అయితే చేత్తో రుబ్బారండి. మా అమ్మ మా అన్నయ్య అయితేని రోట్లో రుబ్బారు. అందుకని కన్సిస్టెన్సీ అన్నది ఇలా గట్టిగానే ఉండాలండి. దీంట్లో ఒక 2-3 స్పూన్స్ వరకు జీలకర్ర అండి. మనం ఇంకోండి జీలకర్ర వేసేసాం ఇలాగా, చూసారా. ఇప్పుడైతే ఎండుమిర్చిని, ఇప్పుడు ఇదైతే పండు పచ్చిమిరపకాయల్లో మనకి రెడ్ కలర్ వస్తాయి కదా, పండు మిర్చి అంటారు, పచ్చడి పెట్టుకుంటాం. సో అవి ఇలాగా కొంచెం సాల్ట్ వేసేసి ఇలా మిక్సీ పెట్టేసుకోవాలండి. ఇది కూడా రోట్లోనే దంచుకున్నాం చక్కా ముక్కలాగా. ఇంకోండి అది కూడా ఈ పిండిలో వేసేస్తున్నాం. ఇప్పుడు ఈ మినప్పిండి, జీలకర్ర, దంచి పెట్టుకున్న పండు మిర్చి పేస్ట్, ఇప్పుడు ఈ గుమ్మడి ముక్కలన్నీ ఇలా లూజ్ చేసేసి టైట్గా ఉంటాయి కదండి, ఇలా లూజ్ చేసేసుకొని అంగోండి ఏ విధంగా చేత్తో కలుపుతున్నారు చూసారా, అలా వేసుకోవాలి మనము. అలాగే అన్ని ముక్కలు కూడా వేసుకోవాలి. ఇంకండి చూసారా, మనం అన్నీ వేసాం. మినప్పిండి, జీలకర్ర, దంచి పెట్టుకున్న పండు మిర్చి పేస్ట్, ఈ గుమ్మడి ముక్కలు అన్నీ వేసి అడుగు నుంచి పై వరకు తిప్పాలండి, కలపాలి బాగా. సాల్ట్, కారం, మినప్పిండి అన్నీ ముక్కలకు పట్టాలండి. చూసారా, అంత గట్టిగా శ్రమ పడి కలుపుకోవాలి మనం. ఎవ్రీ ఇయర్ కూడా మా మమ్మీ మా చిన్నన్నయ్య పెడతారండి గుమ్మడి వడియాలు. చాలా ఫేమస్ మా రామచంద్రపురంలో అయితే ఈ గుమ్మడి వడియాలు. చూసారా గైస్, ఎలా కలుపుకోవాలి, బాగా కలుపుకోవాలండి. ఇవ్వండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే కొంచెం చూపించి పిండి. ఇవ్వండి ఈ విధంగా అయితే ఉంటుంది మనకి పిండి. ఇంకా మనం ఇందులో ఏ వాటర్ కలుపుకోని అవసరం లేదండి, కలపకూడదు కూడా వాటర్ అన్నది. ఇదిగోండి చూసారా, ఫైనల్ లుకింగ్ ఎలాగుంటుంది పిండి. సో గైస్, ఇదే అయితే ఫైనల్ లుకింగ్. ఇక్కడ ఎండ మాకు ప్రాపర్గా కొడుతుందండి, బాగా క్లారిటీగా కనిపించట్లేదు, ఏమనుకోద్దు. పిండి అయితే ఇదండి గుమ్మడి వడియాల పిండి. ఇప్పుడు మా బ్రో వడియాలు పెడతాడు. ఇంకండి వడియాలు అయితే పెడేస్తున్నాం. చూసారా, ఇంకండి వడియాలు అయితే ఇలాగా పెట్టేస్తున్నాం మనం. చూసారా గాయ్స్, వడియాలు అయితే ఇలా పెడుతున్నాం మనం. అండి ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మన వెంకట దుర్గా ఛానల్కి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు వస్తాయి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.